నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు శ్రీకారం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఉద్యోగుల సొమ్ముతో వైసీపీ పథకాలు ఇచ్చిందన్న పయ్యావుల 21,000 కోట్లు జీపీఎఫ్ నిధులను దారి మళ్లించిందని ఆగ్రహం. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయం ప్రారంభం. వైసీపీ నిర్లక్ష్యం చేసిన వాటిని అందుబాటులోకి తెచ్చామన్న స్పీకర్. లదాఖ్లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం. ముందు జాగ్రత్తగా సెక్షన్ 163 అమలు చేస్తున్న పోలీసులు. రష్యాతో భారత్ వాణిజ్యాన్ని ముగించుకోవాలన్న అమెరికా. అక్కడ తప్ప ఏ దేశంలోనైనా ఇంధనం కొనుక్కోవచ్చని వ్యాఖ్య.